సో నెక్స్ట్ సెట్ చూపిస్తాను. సో సెట్ ఇట్లాగా చిన్నది పెట్టుకుంటాం కదా, ఇట్లా చిన్నది అనమాట. ఇది 1500 2000. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా మోనికా వ్లాగ్స్. రీసెంట్గా మీషో కుర్తీ హౌల్ అనేది మీరు రివ్యూ చూసారు కదా. ఇప్పుడు మీకు జ్యువెలరీ సెట్స్ అనేది నేను చూపిస్తున్నాను. అది కూడా మనం పెట్టగలిగే కాస్టే, రీజనబుల్ కాస్ట్తోనే నేను మీకు మంచి సెట్స్ చూపిస్తాను. ఇది డైలీ వేర్ గా వేసుకోవచ్చు, మీరు పార్టీ వేర్ గా కూడా వేసుకోవచ్చు. సో ఆ సెట్స్ ఏంటో ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. సో నేను తీసుకున్న జ్యువెలరీస్ అయితే ఇవన్నమాట. ఇది ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంటాయి. ఫస్ట్ జ్యువెలరీ సెట్ అయితే ఇది వచ్చేసి రోజ్ గోల్డ్ కలర్ లో ఉంది. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ వచ్చాయి. నేను మీకు ఇక్కడ పిక్ అనేది డిస్ప్లే చేస్తాను. సో రోజ్ గోల్డ్ ఇది వచ్చేసి రెండు కలిపి ఒక సెట్ లో వచ్చాయి. ఇది కూడా చూపిస్తామండి. ఇది వచ్చేసి పీచ్ కలర్ స్టోన్స్ లా ఇచ్చారు. ఇదంతా పీచ్ కలర్ స్టోన్స్ ఇచ్చారు. అండ్ దీని ఇయర్ రింగ్స్ కూడా ఇవి ఇట్లా ఇచ్చారు. క్వాలిటీ వైజ్ గా చూస్తే రీజనబుల్ అనిపించింది. కాకపోతే దీని కలర్ పోతుందేమో అన్న చిన్న డౌట్ అయితే నాకు వచ్చింది. కలర్ పోవచ్చు వేగా తడిస్తే. బట్ క్వాలిటీ వైజ్ గా రెగ్యులర్ గా మనం వేసుకోం కాబట్టి, అప్పుడప్పుడు వేసుకుంటాం కాబట్టి ఇవైతే బాగానే ఉంటుంది. అది కూడా ఈ రెండు కలిపి వచ్చినాయి ఒకే దాంట్లో. సో వీటి కాస్ట్ వచ్చేసి నాకు 185 పడింది. 2 సెట్స్, దాంతో పాటు 2 ఇయర్ రింగ్స్ అనమాట. మొత్తం కలిపి నాకు 185 పడింది. అండ్ మీకు చాలా రోజుల నుండి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. మీషోలో మనం ఆర్డర్ చేసుకుంటున్నప్పుడు ఆన్లైన్ పేమెంట్ అయితే గనక తక్కువ ప్రైస్ పడుతుంది. అదే మనము క్యాష్ ఆన్ డెలివరీ పెడితే ఒక 5 to 10 రూపీస్ అట్లా ఎక్స్ట్రా పడచ్చు, ఒక్కొక్కసారి ఇంకొంచెం ఎక్స్ట్రా పడచ్చు. సో ఆన్లైన్ పేమెంట్ అయితే తక్కువ పడితే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే బాంబ్ సింబల్ అనేది వస్తుంది. బాంబ్ సింబల్ అనే దగ్గర మనము ఆ బాంబ్ సింబల్ ఉన్నప్పుడు మనము గనక కొనుక్కుంటే అక్కడ టైమర్ ఇస్తాడు కదా, 1 hour 2 hour, కొంచెం ప్రైస్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో మీరు చూసుకోండి. అట్లాంటివి ఉన్నప్పుడు మీరు బై చేసుకోవడానికి చూడండి, మనకి తక్కువ ప్రైసెస్ అయితే పడతాయి. నెక్స్ట్ సెట్ చూసేద్దాం. ఇది వచ్చేసి బ్రైడల్ కలెక్షన్ లా ఉంది. సో ఇది వచ్చేసి చిన్నది అనమాట. నెక్స్ట్ సెట్ ఇట్లాగా చిన్నది పెట్టుకుంటాం కదా, ఇట్లా చిన్నది అనమాట. ఇది వచ్చేసి నెక్స్ట్ సెట్ చూడండి. ఇది నేను రీసెంట్ గా ఫంక్షన్ కి కూడా క్యారీ చేసుకున్నాను. ఫంక్షన్ కి వేసుకెళ్ళాను అనమాట. ఇది బాగుంది. ఇది వచ్చేసి లాంగ్ వస్తుంది, ఒకటి షార్ట్ ఒకటి లాంగ్ వస్తుంది. అండ్ దీనికి బుట్టలు ఇచ్చారు. ఇయర్ రింగ్స్ వచ్చేసి బుట్టలు బాగుంది కదా. క్వాలిటీ ఇది కూడా బాగానే ఉంది అనిపించింది. ఇది కూడా రీజనబుల్ కాస్ట్. సో నాకు దీని కాస్ట్ వచ్చేసి 208 పడింది, 208 రూపాయలు పడింది. ఇది కూడా ఆ రేటుకి వచ్చింది అంటే చాలా గ్రేటే. ఇప్పుడు బయట చూస్తుంటే ఇట్లాంటి జ్యువెలరీస్ అంత వేలల్లో ఉన్నాయి. 1000 రూపాయలు, 1500, 2000. మరి అంత ఆ రేటు ఉన్నంత క్వాలిటీ లేకపోయినా బెస్ట్ అనే చెప్పచ్చు. ఇవన్నీ రెగ్యులర్ గా వేసుకోం కదండి, మనం ఎప్పుడో ఫంక్షన్స్ ఉన్నప్పుడు అట్లా వేసుకుంటూ ఉంటాం కాబట్టి జాగ్రత్తగా ఉంచుకుంటే గనక బాగుంటాయి. ఇంకో సెట్ ఒప్పించాలి. ఎంత బాగుందో కదండి. లక్ష్మీదేవి ఉన్నారు మధ్యలో, లక్ష్మీదేవి ఉంది. ఇట్లా వచ్చింది లాస్ట్ లో, ఇట్లా పూసలు, వైట్ పూసలు ఇచ్చాడు. ఇది టోటల్ సెట్ అయితే ఇది. మనం ఒకవేళ చైన్ వద్దు అనుకుంటే తాడు బయట తీసుకొని తాడు అనేది మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ దీని ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇక్కడ కూడా లక్ష్మీదేవి ఉంది ఇయర్ రింగ్స్ లో కూడా. కలర్ వైజ్ గా చూస్తే చాలా బాగుంది. నాకైతే ఈ జ్యువెలరీ అయితే నాకు బాగా నచ్చింది. తీసుకోవచ్చు. ఇది కూడా తక్కువ 9 రూపాయలు పడింది ఈ సెట్ అయితే నాకు. నేను ఆన్లైన్ పేమెంట్ చేశాను, అన్నిటి మీద నాకు కొంచెం ప్రైస్ తక్కువ పడింది. నాకు గుర్తులేదు కానీ ఏదో జ్యువెలరీకి అయితే టైమర్ బాంబ్ పడింది. కొంచెం నాకు ఆ రోజు ఉన్న ప్రైస్ 15 రూపీస్ నాకు డిక్రీజ్ అయింది అనమాట ప్రైస్. ఏ సెట్ అనేది నాకు ఐడియా లేదు. సో ఇది కూడా ఓవరాల్ గా చూసుకుంటే బాగానే. ఇది కూడా రోజ్ గోల్డ్. ఇది వచ్చేసి గోల్డ్ కలర్ స్టోన్స్ ఇచ్చారు, చాలా బాగుంది. ఇది కూడా సింపుల్ గా ఉంది. అండ్ దీని ఇయర్ రింగ్స్ సింపుల్ గా ఎలిగెంట్ గా ఇదైతే చాలా బాగుంది.
చూడ్డానికి కూడా నేను ఇందాక 2 సెట్స్ చూపించిన దాని మీద ఇది చాలా బాగుంది క్వాలిటీ. అండ్ దీని ప్రైస్ ఇది వచ్చేసి 234 రూపాయలు పడింది, నాకు 234 రూపీస్ పడింది అనమాట. అంటే ఇది కాస్ట్ కొంచెం పెరిగింది కదా, మేబీ క్వాలిటీ కూడా దానివల్ల ఇది ఇంకొంచెం బాగుంది అనిపించింది నాకైతే. టోటల్ గా ఇది సెట్. సో ఇంకో సెట్ ఓపెన్ చేద్దాం. ఇది వచ్చేసి 5th సెట్. ఇది కూడా చాలా క్యూట్ గా ఉంది సెట్. అండ్ దీని ఇయర్ రింగ్స్, ఇది కొంచెం ఇయర్ రింగ్స్ లెంత్ కొంచెం ఎక్కువ ఉంది. వీటి ఇయర్ రింగ్స్ అనమాట. దీని కాస్ట్ ఎంత అనుకుంటున్నారు? 126 రూపాయలు. కేవలం 126 రూపాయలకి మీషో వాళ్ళు ఇంత మంచి సెట్ అయితే మనకి ఇచ్చారు. చాలా బాగుంది. ఇది కూడా 120 రూపాయలు అంటే అస్సలు నంబరు. దీన్ని కూడా ఇదే అనుకుంటా నేను బాంబ్ టైమర్ లో కొన్నది. దీని ఒరిజినల్ ప్రైస్ నాకు ఐడియా లేదు. నేను కొన్నది అయితే 126 రూపాయలు పెట్టి కొన్నాను. సో ఇది కూడా చాలా బాగుంది. ఇంకోటి ఓపెన్ చేద్దాం. అసలు ఇది ఎంత బాగుందో. మధ్యలో లక్ష్మీదేవి అమ్మవారు వచ్చారనమాట. ఇదంతా నెమలి బొమ్మలు ఇచ్చారు. అసలు ఇది చాలా బాగుంది. ఈ సెట్ అయితే నాకు ఎన్నిటి మీద ఇది బాగా నచ్చింది. అండ్ దీని ఇయర్ రింగ్స్ ఇది నిజంగా చాలా బాగుంది. అసలు ఇది పెట్టుకెళ్దాం అనుకున్నాను పెళ్లికి, నేను అది రాలేదు. నిన్న నిన్న వచ్చింది, మొన్న రావాల్సి ఇట్లా ఇచ్చారనమాట. ఇది కూడా చాలా బాగుంది. టోటల్ సెట్స్ అయితే ఇవ్వండి, ఈ ఒకసారి వేసుకొని చూసుకోవాలి. సో ఇదండి వీడియో. మీకు ఈ జ్యువెలరీ సెట్స్ నచ్చింది అనుకుంటున్నాను. నేను మీరు కొనుక్కున్న పోయే ముందు ఒక చిన్న విషయం అయితే చెప్తాను. బయట ఉన్న క్వాలిటీస్ కి ఇది చాలా బెస్ట్ క్వాలిటీ అనేది నేను చెప్పాను. ఇది రేట్స్ కి తగ్గట్టే దీని క్వాలిటీ కూడా ఉంది. ఇది మనం రెగ్యులర్ గా కాకుండా అప్పుడప్పుడు ఉపయోగించుకోవాలి అనుకుంటే బెస్ట్. బయట అందరినీ వేలు పెట్టి కొనుక్కునే దానికన్నా కూడా అవైనా మనం రెగ్యులర్ గా వేసుకోం కదా, ఎప్పుడు అకేషనల్ గా వేసుకుంటాం. సో అలా రెగ్యులర్ గా కొనుక్కునే దానికన్నా ఇలా తక్కువ ప్రైసెస్ కి ఇక్కడ 1000 రూపీస్ కి ఒక 5 సెట్స్ వచ్చేస్తున్నాయి. అదే మనం బయట కొంటే 1000 రూపీస్ కి ఒక సెట్టే వస్తుంది. సో చూసుకొని క్వాలిటీస్ అంతా మెయింటైన్ చేసుకోగలను అనుకుంటే మీరు కొనుక్కోవచ్చు. అంటే చాలా మందికి బడ్జెట్ ప్రాబ్లం ఉంటుంది, బట్ జ్యువెలరీ కావాలి, ప్రతి ఒక్కరికి కావాలి కదా. జ్యువెలరీ డ్రెస్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ జ్యువెలరీ మనం కొనలేము, మన దగ్గర ఇంతే బడ్జెట్ అన్న వాళ్ళకైతే ఇది చాలా యూజ్ అవుతుంది. అంటే బడ్జెట్ ఉన్న వాళ్ళు కొనుక్కోవచ్చు, లేని వాళ్ళు కొనుక్కోవచ్చు. కాకపోతే అంతంటే వేలు పెట్టి కొనుక్కునే దానికన్నా ఇవి రీజనబుల్ గా ఉన్నాయి కాబట్టి కొనుక్కోవచ్చు. నేను తీసుకున్నవన్నీ కూడా క్వాలిటీ వైజ్ చాలా బాగున్నాయి, ఒకటికి మించి ఒకటి ఉన్నాయి. దీని ప్రైజెస్ కూడా నేను మెన్షన్ చేశాను. దీని లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. ఒకవేళ మీకు నచ్చితే బై చేసుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ ఇంకొంత వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అంటే బాయ్, నమస్కారం.